కేసీఆర్ నగర్ కొల్లూరు 2లో హాస్పిటల్ లేని వల్ల ఇంకో మనిషి మృతి చెందాడు. आप देख रहे हैं एनएनसी न्यूज. కేఆర్ నగర్ లో ఈ రోజు జరిగిన సంఘటన మీకు ముందు పెడుతున్నాం. ఇక్కడ ఒక పర్సన్ అంటే టైల్ వర్కరు ఇక్కడ పనిచేసానికి వచ్చాడు. అన్ఫార్చునేట్లీ తనకు హార్ట్ స్ట్రోక్ వచ్చి ఇక్కడ సిపిఆర్ కానీ ఎమర్జెన్సీ అంబులెన్స్ కానీ ఇక్కడ ఫాస్ట్ ఎయిడ్ లేని వల్ల ఒక మనిషి మృతి చెందాడు. హలో ఫ్రెండ్స్, ఎన్ఎన్సీ న్యూస్లో స్వాగతం సుస్వాగతం. నేను మీ రషీద్ని. ఈరోజు ఒక మనిషి యూనుస్ అనే అతని పేరు మెహదీపట్నంలో ఉండే ఒక టైల్స్ వర్కరు. తను కేసీఆర్ నగర్ కొల్లూరు 2లో 13 బ్లాక్లో పనిచేయడానికి పాపం వచ్చాడు. తను ఆలోచించలేదు ఈరోజు తన ప్రాణం పోయిద్దనుకున్నాడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం సమయంలో అక్కడ 32 బ్లాక్ దగ్గర కూర్చొని అక్కడ ఏదో భోజనం చేసినట్టు అక్కడ తనతో పాటు వచ్చిన వాళ్ళు చెప్పారు. అక్కడే సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి కార్డిక్ అరెస్ట్ అయ్యి అక్కడే మృతి చెందాడు. ఇటువంటిది ఇక్కడ కేసీఆర్ నగర్ 2లో ఇది సెకండ్ మృతి చెందింది. ఒకటి యాక్సిడెంట్లో, ఒకటి కేసీఆర్ నగర్ లోపల. రేపు మీరు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు. కానీ ఇంతమంది జనాలు అక్కడ ఉంటున్నారు, ఇంతమందిని రమ్మంటున్నారు. కానీ గవర్నమెంట్ కనీసం బాధ్యత, పోయిన ప్రభుత్వం అక్కడ హాస్పిటల్ కోసం అక్కడ ప్లేస్ కూడా కేటాయించింది. అక్కడ చాలామంది ప్లేస్ అక్కడ కేటాయించి ప్రభుత్వంని ఇప్పటి వరకు దానికి జనాలు వస్తున్నారు. దానికి ఇంప్లిమెంట్ హాస్పిటల్ కానీ బస్తీ దవాఖాన కానీ 24 గంటలు అంటే దాదాపు ఇప్పుడు అక్కడ ఒక 10,000 మంది అక్కడ రెసిడెన్స్ అవుతున్నారు. 15,560 ఫ్లాట్లో కనీసం ఒక నలుగురు ఉన్నా కూడా 70,000 జనాలు అక్కడ ఉండే ఒక ప్లేస్లో అక్కడ ఇప్పటి వరకు ఏ డాక్టర్ లేడు, ఏ హాస్పిటల్ లేడు. అంటే మనుషులు చచ్చిపోతే చచ్చిపోనని వదిలేశారా? అక్కడ గవర్నమెంట్ ప్రభుత్వానికి ఏం దానికి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదా? అయితే అక్కడ జనాలు ప్రశ్నిస్తున్నారు, ఇంతమంది వచ్చి ఇక్కడ ఉంటున్నారు కానీ ఇప్పుడు వరకు అక్కడ ఒక హాస్పిటల్ కానీ ఒక ఎమర్జెన్సీ ఫాస్ట్ ఎయిడ్ కానీ అక్కడ ఎటువంటిది అక్కడ డాక్టర్ అనేది అక్కడ ఫెసిలిటీ లేదు. రాత్రి సమయంలో అక్కడ చాలామంది ఓల్డ్ ఏజ్ అంటే పేద జనాలు అక్కడ ఉంటున్నారు. అక్కడ ఏదైనా జరిగితే వాళ్ళ ప్రాణం పోయటం తప్ప వాళ్ళకి కాపాడే వాళ్ళు ఎవరు లేరా కేసీఆర్ నగర్లో? అక్కడ కేసీఆర్ నగర్లో కాపాడటానికి కేవలం ప్రభుత్వం ముందుకు రావాలి. తొందరగా జీహెచ్ఎంసీ వాళ్ళు కూడా, జీహెచ్ఎంసీ అండర్లో ఉంది కాబట్టి వాళ్ళు తప్పకుండా తెల్లపూర్ వాళ్ళు కూడా ముందుకొచ్చి ఆ పని చేయించాలని అది కోరుకుంటున్నాం. రండి జనాలు ఏమంటున్నారో విందాం. దానికి కారణం ఎవరు ఏందనేది ఇక్కడ అంటార్థం. మీ పేరండి? నా పేరు అయ్యప్ప. నేను 33 బ్లాక్ అడ్మిన్ ఇక్కడ. సో మాకు కనీస సౌకర్యం అంటే ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా లేదు కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కూడా అందించలేకపోయినాం అతనికి. అతను ఇక్కడ లేబర్ పని చేసుకోవడానికి వచ్చాడు, సడన్గా కింద పడిపోయాడు. చుట్టుపక్కల ఏమైనా కనీసం ఒక చికిత్సాలయం ఏమైనా ఉంటే, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఉంటే అతనికి ఏమైనా ఎమర్జెన్సీగా ఫస్ట్ ఎయిడ్ చేసి సిపిఆర్ ఇచ్చి ఉంటే బతికే అవకాశం ఉంటుంది అతనికి. సో ఇక్కడ ఈ ఫెసిలిటీ లేకపోవడం వల్ల తను స్పాట్ డెత్ కావడం జరిగింది. సో మాకు ఇట్లాంటి ముందు ఇట్లాంటి అవకాశాలు ఇవ్వకుండా జరగకుండా మాకు ఒక మినిమం పిహెచ్సి సెంటర్ ఒకటి, లేదంటే ఒక బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తే ఇట్లాంటి కాకుండా ముందు జాగ్రత్త చూసుకోగలుగుతాం మేము. ఇక్కడ మాకు చాలా హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. అందరికి ఎప్పుడు వస్తాయి, ఎవరు ఎలా వస్తాయో చెప్పలేము మనం. అక్కడికి ఏవి మొత్తం చెప్పిరాదు మనకు. కాబట్టి మినిమం ఫస్ట్ బేసిక్ ఒక బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలై ఉంటాం మేము. ఇక అందరికీ అది ప్రభుత్వానికి ఈ ఛానల్ ద్వారా మేము వినమ్రపూర్వకంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది తొందరగా ఏర్పాటు చేస్తే అందరికీ బాగుంటుంది మాకు. అయితే అయ్యప్ప గారు ఏం చెప్పారు మీరు విన్నారు కాబట్టి, ఇంకా చాలా మంది ఇక్కడ కేసీఆర్ నగర్ అంటే అడ్మిన్ సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళతో కూడా కనుక్కున్నాం. మీ పేరు? నమస్తేనండి, నా పేరు భానోత్ కోటేష్ నాయకు, 68 బ్లాక్ అడ్మిన్ని నేను. ఇక్కడ కేసీఆర్ నగర్ phase 2లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆ సమస్యలలో మళ్ళీ కొంతమంది ఇళ్ళల్లో పని చేయడానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు టైల్స్ వర్క్ కానీ మేస్త్రీలు కానీ చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మొన్న ఒకటైతే యాక్సిడెంట్లో ఒక బాడీ చనిపోవడం జరిగింది. ఇక్కడ శ్మశాన వాటిక కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎమర్జెన్సీ అంబులెన్స్ పెడతామని చెప్పేసి ఆఫీసర్లు చెప్పారు, కానీ అంబులెన్స్ పెట్టకపోవడం వల్లనే ఇలాంటి జరిగిందండి. ఇప్పుడు ఒక బాడీ ఆల్రెడీ ఒక మనిషి చనిపోవడం జరిగింది. అది కనుక ఎమర్జెన్సీ అంబులెన్స్ ఒక హాస్పిటల్ ఇక్కడ ఇమ్మీడియట్లీ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము ఈ మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నామండి, వీడియో ద్వారా. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇక్కడ ఎవరైనా మాట్లాడతారా? హిందీలో మాట్లాడతారా? तो अभी यहाँ पे और भी है तो उनसे भी सुनेंगे हम उन क्या चाह। यहाँ पे केसीआर नगर के अंदर आज एक हादसे में एक इंसान की गई जान, उसका जिम्मेदार कौन? केसीआर नगर में अपनी रोजी रोटी के लिए एक टाइल फिट करने वाला इंसान आया था उम्मीद लेकर कुछ पैसे कमाने, लेकिन जान गंवा बैठा। उसका जिम्मेदार कौन? केसीआर नगर के अंदर ना हॉस्पिटल है, ना फास्ट एड है, ना इमरजेंसी एम्बुलेंस है। इसका जिम्मेदार कौन होगा, क्या है? आज हम बात करते हैं, देखते हैं यहाँ के सारे एडमिन्स क्या कहते हैं। आपका नाम?
सरफराज मोहम्मद सरफराज है। यहाँ पे क्या है एक्चुअली गवर्नमेंट अपने को अलॉट करी सो ज़मीन है, एक 2000 गज हॉस्पिटल के लिए अलॉट करी सो है, उसमें अपने बस्ती दवाखाना है तो एक इमरजेंसी एक 24 आवर्स एक छोटा क्लिनिक तो भी एक डॉक्टर अवेलेबल रहा समझो। एक आगे चल के ऐसे हादसे नहीं हो सकते। यहाँ पे इतने साफ अपने को जगह बहुत है, पूरा केसीआर नगर का जितना भी है इसको फेंसिंग करके इमीडिएटली पहले एक बस्ती दवाखाना डाल के यहाँ पे वो करे तो यहाँ पे आवाम को, और यहाँ पे डेडलाइन एक 15 का डेडलाइन दिए सो है, वो पब्लिक हैबत में भाग के आने के चक्कर में भी हादसे हो जा रहे। इससे पहले भी एक लंगारोस के पास स्पॉट डेथ हो गया एक ऑटो का, उन्होंने कहाँ आ रहा था कहाँ नहीं आ रहा था वो भी नहीं मालूम हुआ। एक रिसेंटली 8 दिन के तो उन्होंने अपने डबल बेडरूम का 93 ब्लॉक का है, उन्होंने भी आदमी इंतकाल हो गया था। आज भी अभी एक भाई का इंतकाल हो गया। यहाँ पे क्या है उनको दरअसल से एक 20 मिनट तड़पे, उनको CPR दिए तो उन्होंने बच सकते थे, जान बच सकती थी। उन्होंने यहाँ पे लेबर का काम करने के लिए आए सो है। यहाँ पे अपन एक बस्ती दवाखाना डाल के पूरे मिलके यहाँ पे लड़ लेते कर लेते, ग्रुपिज्म नहीं करके अपन पूरे मिलके भया मिलके साथ में काम करे समझो, एक ज़बरदस्त मैसेज जाता। और केसीआर नगर गेटेड कमेटी टाइप भी होती है यहाँ पे। शुक्रिया। तो आपने अभी सुना, अभी कल का जो हुआ జరిగిన సంఘటన రాత్రి 10:30కి ఇక్కడ కొంతమంది ట్రేస్ పాస్ చేసి కేసీఆర్ నగర్లో ఇచ్చిన ప్రాపర్టీని తను దొంగతనంగా రాత్రి సమయంలో జేసీబీలు పంపించి అక్కడ ఆ ల్యాండ్ అంటే ఆ ల్యాండ్ కొట్టేయాలి ప్లాన్ చేస్తున్నారు, అక్కడ నుంచి రోడ్డు తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ రాత్రి ఉన్న వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరూ కొంచెం దాని గురించి చెప్దాం. మీరు మధ్యలోకి వస్తారా? మీ పేరు చెప్పండి. నమస్కారం అండి, నా పేరు కట్రావత్ రాజేందర్ని. రాత్రి ఏదైతే ఇష్యూ జరిగిందో మన కేసీఆర్ నగర్ 2 BHK పక్కన పెద్ద ట్యాంక్ దగ్గర అక్కడ ఏమైందంటే పక్కనున్న ల్యాండ్ వాళ్ళు ఆ ల్యాండ్ని కబ్జా చేయడం కోసము జేసీబీలు తీసుకొని అదంతా క్లియర్ చేసుకున్నారు రోడ్ వేయడం కోసము. అయితే మనకి ఫెన్సింగ్ లేదు, మన కేసీఆర్ నగర్ 2 BHKకి ఫెన్సింగ్ లేదు. ఫెన్సింగ్ లేకపోవడం వల్ల ఎవరు పడితే వాళ్ళు వాళ్ళకి ఇష్టానుసారంగా కబ్జా చేయడం స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని రాత్రినే ఆఫీసర్లకు చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి హెచ్చరించడం జరిగింది, నెక్స్ట్ టైం అలా చేస్తే బాగోదు. కానీ మనకు ఒక ఫెన్సింగ్ అంటూ ఒక గోడ అంటూ ఉంటే మనకు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ విషయం అండి ఒక ఇమీడియట్గా మనకు HMDA నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని కేసీఆర్ నగర్ 2 BHKకి సంబంధించి ఒక ఫెన్సింగ్ వాల్ ఉంటే బాగుంటుంది. ఇది రిక్వెస్ట్ అండి. ఇంకొక విషయము, బస్తీ దవాఖానా అనేది ఇమీడియట్గా ఏర్పాటు చేయాలి ఇక్కడ. ఇంకొక విషయం, కనీసం ఎమర్జెన్సీ అంబులెన్స్ అనేది 24 అవర్స్ ఉండాలి. ఎమర్జెన్సీ అంబులెన్స్ లేకపోవడం వల్ల ఈరోజు ఒక ప్రాణం పోయింది. అతను 13 బ్లాక్లో పనిచేయడానికి వచ్చిన వ్యక్తి వేరే బీహార్ నుంచో లేకపోతే వేరే ప్లేస్ నుంచి మైదీపట్నం నుంచి వచ్చాడనమాట ఇక్కడ వర్క్ చేసుకోవడానికి. కానీ ఇక్కడ అతనికి హార్ట్ అటాక్ రావడం వల్ల కొంచెం పానంతో గిలగిలలాడి చనిపోవడం జరిగింది. ఇక్కడ ఏమన్నా అంబులెన్స్ కానీ లేకపోతే ఎమర్జెన్సీ ఏమన్నా ఉండుంటే అతను బతికేవాడు. మన చేతులారా పోగొట్టుకున్నాము. ఇట్లాంటి ప్రాణాలు ఇంకా పోతుంటాయి. దయచేసి ఇక్కడ ఎమర్జెన్సీ కోసం హాస్పిటల్ అండ్ ఈ యొక్క అవసరాలు కనీస అవసరాలు ఏర్పాటు చేయాలనేసి మా యొక్క డిమాండ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. तो अभी आपने सुना केसीआर नगर के अंदर जो हाल हो रहा है, इसी रिसेंटली एक ORR रिंग रोड में एक इंसान की, गरीब इंसान की, ड्राइवर की मौत हो गई. उसके बाद दूसरा जो अपने मेहनत के लिए आया था केसीआर नगर में, ये भाई के घर पे आए थे टाइल वर्क करने के लिए मेहदीपट्टनम से, लेकिन सोचा नहीं कि केसीआर नगर में उसकी मौत आएगी. हमने जैसा ये खबर मालूम हुई, इमीडिएट पेट्रोलिंग कार, कुल्लूर पेट्रोलिंग कार भी इमीडिएट मौके पर पहुंच गई और हमने के रविंदर इंस्पेक्टर कुल्लूर को फोन किया, उनसे भी संपर्क किया, बात किया. उन्होंने भी केसीआर नगर के डेड बॉडी को बहुत कोऑपरेट किया, एम्बुलेंस का इंतजाम किया. तो हम कुल्लूर के इंस्पेक्टर का भी बहुत बहुत धन्यवाद कहते हैं और पेट्रोलिंग कार जो पुलिस आई उनका भी बहुत बहुत धन्यवाद. ये हादसे और होने के लिए सारे केसीआर नगर के लोग इसे रोकने के लिए आगे बढ़ना होगा. यहाँ पे इमरजेंसी फास्ट एड होना होगा. 24 घंटे एक दवाखाना चलना पड़ेगा. यहाँ पे 24 घंटे यहाँ पर एक एम्बुलेंस रहना होगा. और मैं यहाँ के कुल्लूर जो इंचार्ज ये DCP जो भी इसे लगते हैं या और कोई भी DCP हो, मैं उनको ये सारी आवाम की तरफ से अपील करता हूं, यहाँ पे रात में 2 पुलिस वालों को पेट्रोलिंग के लिए परमानेंट रखा जाए, क्योंकि रात में जमीन कब्जे वाले भी आगे बढ़ रहे हैं. क्योंकि इसको यहाँ पर टांकी के पीछे वहां पे रात में JCB इलीगल तरीके से आकर JCB से अपना कब्जा करने की कोशिश कर रहे हैं. मैं आपका दोस्त शेख अब्दुल रशीद. जय हिंद, सत्यमेवा जयते.